ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. డిసెంబర్ 28 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం జకర్యా గ్రంథం 5 నుండి 8 అధ్యాయములు, సాయంత్రం ప్రకటన 19వ అధ్యాయము. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైనగాక. పరలోకం నుండి దిగి వస్తున్న దేవుని ఆ మహిమగల మంచు మీపై సమృద్ధిగా కుమ్మరించబడునుగాక. మీరు చేయు ప్రయత్నములలో మీరు సఫలులు అవుదురుగాక. నిశ్చయముగా దేవుడు ఆకాశము అను తన మంచి ధరణిధిని తెరచి మిమ్మల్ని తృప్తిపరచును. కాబట్టి మీరు నిశ్చలంగా ఎటువంటి అనుమానానికి సందేహానికి చోటు లేకుండా తావీయకుండా మీరు విశ్వాసంతో కనిపెట్టుకొని ఉండండి. మీ నిరీక్షణ దేవుడు ఏమాత్రమును వమ్ము చేయడు. మీ నిరీక్షణ నూరంతలుగా సఫలపరుస్తాడు. ఆ బాధ్యత మన ప్రభుదే. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మాట మనం చదువుకుందాం. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 18-19 వచనాలు. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పిపోయిన కుమారుని యొక్క గాథ మనందరికీ తెలుసు. అతడు తప్పిపోయాడు. ఒక మాట చెప్పాలంటే, దేవుని కోణములో మనం మాట్లాడితే అతడు చనిపోయాడు. దేవునికి తనకి మధ్య సంబంధం తెగిపోయింది. దేవునికి దూరంగా ఉండేవారు ఎవరైనా, దేవునితో సంబంధం పోగొట్టుకునేవారు మరెవరైనా దేవుని దృష్టిలో చనిపోయిన వారితో సమానం. ప్రియా దేవుని బిడ్డలారా, తండ్రికి ఎంతో దూరముగా వెళ్ళిపోయిన ఆ చిన్న కుమారుడు ఎన్నో బాధలు పడ్డాడు, అష్ట కష్టాలు పడ్డాడు, వస్త్రహీనుడయ్యాడు, శుభ్రత పోగొట్టుకున్నాడు. ఆహారం లేక ఆకలితో అలమటించిన దినాలు అతని జీవితంలో బోల్డన్నున్నాయి. అయితే అలాంటి సమయంలో అతడు ఒక దినం ఆలోచించాడు, నేను నా తండ్రి యొద్దకు లేచి వెళ్తాను. ఒక నిర్ణయం అతడు ఆ రోజు తీసుకున్నాడు. వెంటనే ఆ నిర్ణయాన్ని ఉన్న ఫలంగా అమల్లో ఆచరణలో పెట్టాడు. తండ్రి యొద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. చాలా దూరంగా ఉన్నప్పుడు ఆ తండ్రి అతను ఎదుర్కొని కౌగిలించి అతని మెడ పట్టుకొని తన మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. పోగొట్టుకున్న రాజ వైభోగం మరలా తిరిగి అతనికి సంక్రమించింది. పోగొట్టుకున్న సహవాసం మరలా తిరిగి కలపబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప ఆధిక్యత ఆ చిన్న కుమారుడికి రావడానికి కారణం అతడు తీసుకున్న నిర్ణయమే. ఒకరి నిర్ణయం వానిని మేలుకరమైన గమ్యానికైనా చేర్చవచ్చు, లేకపోతే అతన్ని నాశనానికి నడిపించవచ్చు. ఈ రెండు కూడా ఒక నిర్ణయం వలనే జరుగుతాయి. అయితే ప్రతి ఒక్కరూ నిర్ణయాలు తీసుకుంటారు. మంచివాడే కానీ చెడ్డవాడే కానీ నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఆ నిర్ణయం మేలుకరమైన త్రోవగుండా తీసుకొని వెళ్ళే నిర్ణయమా, లేకపోతే దేవునికి దూరం చేసి సర్వనాశనం చేయగలిగిన నిర్ణయమా? అది ఎటువంటి నిర్ణయం అనేది మనం ఆలోచించగలగాలి. 1872 సంవత్సరంలో ఒక యవనస్తుని ఒక గొప్ప దైవజనుడు కలుసుకున్నాడు. ఆ దైవజనుడి పేరు హెన్రీ వర్లీ. గత రాత్రి మీటింగ్ జరిగింది.
తెల్లవారి వాళ్ళిద్దరూ కూర్చొని వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఆ సమయంలో దేవుని బిడ్డలారా, హెన్రీ వర్లీ అనే దైవజనుడు ఈ యవనస్తునితో మాట్లాడుతున్నాడు. బాబు, దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్నటువంటి వాళ్ళు, అలాంటి వారిని దేవుడు ఏ రీతిగా ఆశీర్వదిస్తాడో, ఎలాగూ వాడుకుంటాడో ఇంకా లోకం చూడవలసి ఉన్నది. ఆ మాట విన్న ఆ యవనస్తుడు తలపైకెత్తి, పాస్టర్ గారు, దేవుని యొక్క చిత్తం అలాగుంటే పరిశుద్ధాత్మకు అప్పగించుకొని నేను దేవుని చిత్తానికి సంపూర్ణంగా సమర్పించుకొని, లోకం ఒక వ్యక్తి దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని ఎంతగా ఆశీర్వదిస్తాడో నా ద్వారా లోకం చూడబోతుంది అని ప్రకటించాడు. ఆ నిర్ణయం తీసుకున్న ఆ యవనస్తుడు పరిశుద్ధ జీవితంలో, ప్రార్థన జీవితంలో, సువార్త ప్రకటనలో ముమ్మరంగా ఉండిపోయాడు. లోకానికి, పాపానికి ఏమాత్రం చోటు ఇవ్వలేదు. ఆ తర్వాత దేవునికి అప్పగించుకున్న ఆ యవనస్తుని దేవుడు బలంగా వాడుకున్నాడు. ఆ విధంగా ఆ యవనస్తుడు 6 లక్షల మందిని ప్రభువులోకి నడిపించాడు. ఆ యవనస్తుడు మరెవరో కాదు, డిఎల్ మూడీ అనే దైవజనుడు. దేవుని బిడ్డ, ఐడియా జీవితాన్ని మారుస్తుందో మార్చుదో నాకు తెలియదు, కానీ నీవు తీసుకున్న నిర్ణయం నీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చివేస్తుంది. దేవునికి మహిమను తీసుకొస్తుంది, లోకానికి ఆశీర్వాదాన్ని కలుగజేస్తుంది. మరి అటువంటి నిర్ణయం నువ్వు తీసుకొని దేవుని కృపలో నిలబడతావా? ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఒక మంచి నిర్ణయాన్ని మేము తీసుకొని 2025 అనే నూతన సంవత్సరంలో ప్రభువా, మేము మీ చేత బలముగా వాడబడ్డానికి, మీ చేత బలముగా ఆశీర్వదించబడ్డానికి, లోకానికి మేము వెలుగుగా ఉండడానికి మాకు సహాయము చేయమని, మా నిర్ణయమే మా భవిష్యత్తును, మా గమ్యాన్ని నిర్ణయిస్తుంది కనుక భవిష్యత్తులో మేము పొందుకునే ఆ ఆశీర్వాదాలు మేము తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటాయి గనక మా తండ్రి, మమ్ములను మీరు మీ చేతులకు తీసుకొని అయా అద్భుతమైన నిర్ణయాల గుండా మేము సాగి వెళ్ళినట్లు మీ చేతికి సంపూర్ణంగా సమర్పించుకొని మీ నామములో మీ చిత్తం జరిగించుట కొరకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచుంటున్నాము తండ్రి. ఆమెన్.